బాపట్ల నియోజకవర్గం చెరుకుపల్లి మండలం గాంధీనగర్ గ్రామంలో శ్మశాన వాటిక సమస్యపై కలెక్టర్కు అర్జీ సమర్పించిన మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా బాపట్ల జిల్లా అధ్యక్షులు నరసయ్య మాదిగ మాట్లాడుతూ గాంధీనగర్ గ్రామంలో కుమారస్వామి అనే వ్యక్తి అధికార పార్టీ అండదండలతో శ్మశాన వాటికలో తమ సొంత ఇంటికి వెళ్లడానికి ఒక రోడ్డు నిర్మించుకున్నాడని ఆరోపించారు. ప్రజలకు సంబంధించిన శ్మశాన వాటికలో రోడ్డు వేసుకోవడం పట్ల జిల్లా అధికారులకు అర్జీలు పెట్టినా ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం లేదని ప్రశ్నిస్తున్న దళితులని అధికారం అండదండలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోకపోతే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ దృష్టికి తీసుకెళ్లి ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. గాంధీనగరం విలేజీ చెరుకుపల్లి మండలం తూర్పుపల్లి పంచాయతీలో ఉన్నటువంటి మాదిల శ్మశానంలో కుమారస్వామి అనే వ్యక్తి అక్రమంగా శ్మశానంలో రోడ్డు నిర్మించుకుంటూ తన సొంత ఇంటి కోసం రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. అదే క్రమంలో మేము కలెక్టర్ గారికి ఇంతకుముందు అర్జీ ఇవ్వడం జరిగింది. అర్జీ ఇచ్చిన క్రమంలో కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారిని పంపించి దాన్ని వెరిఫై చేయించి అది మీకు సంబంధించిన అంశం కాదు, ఆ స్థలము మాదిలకు సంబంధించిన శ్మశాన వాటిక, దానిలో రోడ్డు నిర్మించొద్దు అని చెప్పేసి మా ఎంఆర్ఓ గారు దాన్ని రోడ్డు నిలిపివేయడం జరిగింది. ఆ నిలిపివేయటమే కాకుండా దాన్ని మాకు ఎండర్స్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే మళ్ళీ అతను అహంకారంతో ఏదో రాజకీయ పలుకుబడితో ఆ కుమారస్వామి వ్యక్తి, రామకృష్ణ అనే వ్యక్తి, ఆ కాంట్రాక్టర్ ముగ్గురు కలిసి మళ్ళీ సిమెంట్ రోడ్డు నిర్మించడం జరిగింది. ఇదే విషయాన్ని నేను అధికారుల దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. అధికారులు కూడా నిమ్మకి నీరెత్తినట్టు కూర్చోవడమే కాకుండా ఈ విషయం మీద ఏం స్పందన ఇవ్వలేదు. కనుక మళ్ళీ ఈరోజు మేము కలెక్టర్ గారికి మళ్ళీ అర్జీ ఇవ్వడం జరిగింది. నువ్వు మాట్లాడను. నరసింహ మాదిగ మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఎస్పీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. చెరుకుపల్లి మండలం గాంధీనగర్లో కుమారస్వామి అనే వ్యక్తి అతి దారుణంగా దౌర్జన్యంగా శ్మశాన వాటికలో ఆయన ఇంటికి వెళ్ళటానికి అని చెప్పేసి ఒక రోడ్డు వేసుకొని అక్కడ ఉన్నటువంటి దళితులను కూడా అనేక ఇబ్బందులు గురి చేయడం జరుగుతూ ఉంది. కానీ అనేక పర్యాయాలు మన కలెక్టర్ గారి ఆఫీసు చుట్టూ అక్కడ ఎంఆర్ఓ ఆర్డీఓ గారి దగ్గర కూడా మేము వెళ్ళి ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. అయినా కానీ స్పందన లేదు. ఇదే విధంగా కానీ కొనసాగితే మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి దృష్టికి తీసుకెళ్ళి మేము అక్కడ ఒక కార్యాచరణ తీసుకొని ఖచ్చితంగా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఈ సందర్భం మేము తెలియజేస్తున్నాం.